బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివ మందిరంలో గురువారం సామూహిక సత్యనారాయణ వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని 108 జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతం కన్నుల పండుగలా సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, అర్చకులు మహేష్, పాఠకులు సతీ సమేతంగా జంటలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ మందిరం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు హరికాంత్ చారి, ఈఓఎన్ రాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పల్లెల్లో అక్షంతలు ఉన్నాయి, కలుపుకోండి. పసుపు కుంకుమ వేసి కలుపుకోండి పల్లెల్లో అక్షంతల్ని. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఆ వినాయకుడికి మాత్రమే ఇచ్చారు కాబట్టి మనమందరం కూడా ఆ వినాయకుడికి ఇప్పటివరకు మనం పూజ చేసినాం. దాంతో పాటు కలిగినటువంటి గౌరవని కూడా పైన అక్షంతలు వేయండి. తర్వాత నీళ్లు చల్లండి, పంచామృతం చల్లండి. తర్వాత మీ పల్లెల్లో గంధము, పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు అన్ని ఉన్నాయి. స్వామివారి పైన చల్లండి. అక్కడున్న ప్రతిమ ఏదైతే ఉంటుందో దానిపైన, నవగ్రహాల పైన, అన్నిటిపైన చల్లండి. తర్వాత మీ పైన, మీ భార్య పైన చల్లండి, చల్లుకోండి. వస్త్రాలు ధరించి దేవాలయంలో వచ్చి మనం ఇప్పుడు షుగర్ వస్తే 12 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నాం. అదే దేవాలయంలో వచ్చి ఒక 10 ప్రదక్షిణాలు పెడితే తగ్గిపోదా? కానీ మనం చెయ్యం, ఎందుకంటే ఆ పాటికే స్నానం చేయం. సంయుక్తం స్నానార్థం ప్రతిజ్ఞాం పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ 5 సార్లు నీళ్లు చల్లండి. ఓం నమో వ్రాతపదయే, నమో గణపతయే, నమ ప్రమదపదయే, నమస్తేశ్వరంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత అక్షంతలు వేయండి. వస్త్రం ఉంటే వస్త్రం వేయండి. ఆ గౌరమ్మకు గణపతికి మాత్రమే, వేరే దేవతలకు కాదు, గౌరమ్మ గణపతికి మాత్రమే అక్షంతలు వేసిన తర్వాత వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, అర్థం, ధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వైకుంఠ సామూహిక సత్యనారాయణ వ్రతకథ అఖ్యే కర్మణి మమ సకుటుంబస్య జన్మరాశి వశాత్ నామరాశి. ఓం నమః శివాయ. శ్రీ ఏకచక్రేశ్వర శివ మందిరం విశిష్టమైన దేవాలయం బోధన్ పట్టణ ప్రాంతంలో గలదు. ఈ దేవాలయానికి మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మరియు బోధన్ పట్టణ ప్రజలు ఇక్కడ ఎంతోమంది విచ్చేసి స్వామివారికి కృపకు పాత్రులవుతారు. దాంట్లో భాగంగా విశిష్టమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా గత 2వ తారీఖు శనివారం నుండి 15వ తారీఖు వరకు కార్తీక పౌర్ణమి వరకు
బోధన్ పట్టణంలో ఈ శివాలయంలో పూజలు జరుగుతాయి. దాంట్లో భాగంగా ఈరోజు 101 జంటతో సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ కార్యక్రమము వేద పండితుల ద్వారా నిర్ణయం చేయడం జరుగుతున్నది. దీంట్లో 101 జంటలు ఈరోజు కూర్చోవడం జరిగింది. వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా మరియు మా పాలక మండలి ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వ్రత పూజా కార్యక్రమం జరిగిన తర్వాత వారికి భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు రేపు 1,00,000 దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి బోధన్ పట్టణ ప్రజలు మరియు ఇతర ప్రాంత వాసులు ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇక్కడికి రాగలరని చెప్పేసి పాలక వర్గం ద్వారా మేము మిమ్మల్ని కోరుచున్నాము. అట్టి పూజా కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయగలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. అయ్యో నాగరిస్తున్నా రచన చేయకుండా చేయకూడదు మనము దేవాలయం ఎప్పుడైనా. కాబట్టి స్వామివారికి చెందుతుంది, ఎందుకంటే పూజా ద్రవ్యాలు అవన్నీ కూడా మేము తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా రిసిప్ట్ తీసుకోకుండా కూర్చోవద్దు. దయచేసి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే దయచేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.